నేను ఈ మాట ఊరికే చెప్పడంలా, శ్రీకాకుళం జిల్లా ఛత్తీస్గఢ్ బోర్డర్ నుంచి ఇటు చిత్తూరు జిల్లా కర్ణాటక తమిళనాడు బోర్డర్ వరకు మన సగరులు ఎక్కడ ఉన్నారో అన్ని గ్రామాల్లో గత 3 సంవత్సరాల నుంచి నేను పర్యటిస్తా ఉన్నా. ఏ నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారు, ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారు, ఏ గ్రామాల వారీగా ఎంతమంది ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళ యొక్క మనుగడ ఏంటి, ఇవన్నీ కూడా గత 3 సంవత్సరాల నుంచి నేను పర్యటిస్తూ తెలుసుకుంటూ వస్తా ఉన్నా. కాబట్టి అనుభవంతో చెప్తా ఉన్నా, మన సగరుల డిమాండ్ సాధించుకునేటువంటి రోజు అతి చేరువలోనే ఉంది. దానికి కారణం మన సగర యువతలోని ఐక్యతని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈ రోజు ప్రొద్దున్నే నేను ఉదయం 5 గంటలు బయలుదేరా. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఇప్పుడు నర్సాపురం పార్లమెంట్ అయింది, ఉండి నియోజకవర్గం పోల్లపురం గ్రామంలో సగర భగీరథ విగ్రహ ఆవిష్కరణ. ఉదయం 8 గంటల ముహూర్తం అంటే మాకు 2 గంటలు జర్నీ అక్కడి నుంచి అటు వెళ్ళడానికి. అంటే సుమారు 5:05 బయలుదేరి వెళ్ళా. చాలా బాగా చేశారు. అక్కడ ఉన్నటువంటి ఇటు రావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రధానంగా మహిళల్ని, ఆ చిన్నపిల్లల్ని, మిమ్మల్ని, మీ ఉత్సాహాన్ని చూస్తుంటే ఈ 4 జిల్లాలు కాదు, ఇంకో 4 జిల్లాలైనా సరే తిరుగుదాం అనిపిస్తుంది. మీ అందరూ మా నాయకులకి ఒకటే, ఎప్పుడైతే మాకు సపోర్టివ్, మీ ద్వారాగా మాకు సపోర్టింగ్ అనేది ఏర్పడిద్దో మాలో ఉత్సాహం రెట్టింపు అయింది. మీలో సపోర్ట్ లేనప్పుడు మేము కూడా నీరు కాలిపోతాం. మీరు అందరూ కూడా ఇప్పుడు 8-8:30 అవుతుంది, అయినా సరే చక్కగా కూర్చొని మన నాయకులు వచ్చారని చెప్పి ఈ యొక్క మీటింగ్ లో కూర్చొని ఈ విధంగా మొబిలైజేషన్ చేయడం అంటే నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఇదే విధంగా అందరూ ఐకమత్యంతో మెదులుతూ రాబోయే రోజుల్లో మన సగర డిమాండ్లు కొన్ని ఉన్నాయి, దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారికి కూడా ఎన్నికల ముందు అడిగాను. మన డిమాండ్స్ లో ముఖ్యమైనవి ఏంటంటే, మన సగర్లో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, సాంఘికంగా అన్ని రంగాల్లో కూడా వెనకబడి ఉన్నారు. కాబట్టి సగరుల్ని బీసీ డి గ్రూప్ లో నుంచి బీసీ ఏ గ్రూప్ లో చేర్చండి.